నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. సిద్దిపేట జిల్లాలో భక్తుల పాలిట కొంగు బంగారమైన బండమల్లన్న జాతర వైభవంగా జరిగింది. కొమురవెల్లి మల్లికార్జున స్వామి తర్వాత అంతటి విశిష్టత గల జంగాపల్లి బండమల్లన్న జాతర విశేషాలు ఎన్నో ఉన్నాయి. సంక్రాంతి సంబరాలకు ముస్తాబైంది. ఇప్పుడు సిద్దిపేట జిల్లా అక్బర్పేట మండలం జంగపల్లి బండమల్లన్న జాతర ఈ పూర్వకాలం నుంచి ఇక్కడ జాతర పెద్ద ఎత్తున సాగుతుంది. ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారో గ్రామ ప్రజలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఇప్పటికీ జంగపల్లి బండమల్లన్న జాతర సాగుతుంది, ఏ విధంగా సాగుతుంది? జంగపల్లి బండమల్లన్న బాగా చాలా సంవత్సరాల కోలే అందరికీ ఆనవాయితీగా కడతా ఉన్నాం. అందరికీ మంచిగా అనిపిస్తుందని సంతోషం. ఇప్పుడు ఇక్కడ బండమల్లన్న జాతర అంటే స్పెషల్ గా ఉంటుంది. ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకుంటారు? ఎటువంటి సంప్రదాయాలు ఉంటాయి? ఈ బండమల్లన్న జాతర ప్రతి సంక్రాంతి రోజున, ప్రతి ఏటా సంక్రాంతి రోజున ఈ పండగ జరుగుతుంది. మరి ఇక్కడ 100 ఎకరాల విస్తీర్ణంతో ఒక పెద్ద బండమల్లన్న గుట్ట ఉంటుంది. ఆ గుట్ట పైన ప్రతి ఏటా సంక్రాంతి పండుగ రోజున జాతర సాగుతుంది. మరి ఈ జాతరకు సంబంధించి వివిధ జిల్లాల నుండి అధికమైన భక్తులు, ఒక 50,000 భక్తుల వరకు మన బండమల్లన్న జాతరకు విచ్చేస్తారు. మరి అలాగే ఈ బండమల్లన్న యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మల్లికార్జున స్వామి దేవుడు ఉంటాడు. ఇక్కడ పుట్టుగుండం కూడా ఎప్పుడు కూడా నీళ్లు ఎండిపోకుండా ఒక పుట్టుగుండం ఉంటుంది. దాన్ని నీళ్లు కూడా పంట పొలాలల్లో చల్లుకుంటే పంటలు బాగా పండుతాయని చెప్పి మా యొక్క నమ్మకము. అలాగే మరి ఈ బండమల్లన్న జాతరకు మా చుట్టుపక్కల గ్రామాలైన వీరారెడ్డిపల్లి గ్రామం కానీ, మరి గాజులపల్లి గ్రామం కానీ, అల్మాజ్పూర్ గ్రామం కానీ, ఈ ఊరు గ్రామాల బండ్లు కూడా, ఎడ్ల బండ్లు కూడా మరి జంగపల్లి గ్రామంతో పాటు ఈ చుట్టుపక్కల గ్రామాల బండ్లు కూడా ఊరేగింపుగా బండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తాయి. మరి మేము ప్రతి ఏటా ఈ పండుగను సంక్రాంతి రోజున అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. మరి ఈ పండుగ తర్వాత తెల్లారి మర్నాడు కూడా మా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా స్వీట్ షాపులు, మిఠాయి దుకాణాలతో పాటు అన్ని రకాల జాతరకు సంబంధించి జరుపుకుంటాం. ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ జరగబట్టి? ఎలాంటి ఆచారాలు ఇక్కడ పాటిస్తున్నారు? గ్రామాలలోకి వెళ్ళి బండ్లు కానీ ఎలాంటివి పోతున్నాయి? దాదాపు 1000 సంవత్సరాల నుండి, మేము పుట్టక ముందు నుండి 1000 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ పుట్టు బండ ఉన్నది, పుట్టు గుండం ఉన్నది. మరి ఇక్కడ మల్లికార్జున స్వామి మీద మా తాత ముత్తాతల నుండి కూడా పూర్తిగా నమ్మకంతో దేవుణ్ణి ప్రతి ఏటా ఒక నెల ముందు, మా బండమల్లన్న సంక్రాంతికి ఒక నెల ముందు బోనాలు తీస్తారు. బోనాలు తీసి ఆ తర్వాత సంక్రాంతి రోజున జాతర జరుపుకుంటారు. మాకు బాగా ప్రతిష్టమైన దేవుడు. మాకు ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా మరి దేవుని నమ్ముకుంటారు. ఇప్పుడు బాగా ప్రతిష్ట పొంది వివిధ జిల్లాల నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి కూడా మరి బండమల్లన్న స్వామిని దర్శించుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు. వాళ్ళు అనుకున్నది జరుగుతున్నది. ప్రతి ఏటా కూడా మేము ఈ పండుగను ఒక వారం రోజుల పాటు సంబరాలు జరుపుకుంటామని చెప్పి, ఈ బండ ఉత్సవాలు కూడా మరి మా అంగరంగ వైభవంగా జరుపుకుంటామని చెప్పి తెలుపుతున్నాం. మరొకరు ఉన్నారు అన్న, ఇప్పుడు ఇక్కడ బండ్లు తయారవుతున్నాయి, దేనికోసం ఇక్కడ తయారు చేస్తున్నారు? కోరికలు ఇచ్చే కొంగు బంగారం మా మల్లికార్జున స్వామి, మా బండమల్లన్న స్వామి వెలిసిన కొండపైకి ఈ బళ్ళను సంక్రాంతి రోజున ప్రతి ఊరు నుంచి, అంటే ముందు ఒక వీరారెడ్డిపల్లి, జంగపల్లి, అల్మాజ్పూరు, గాజులపల్లి గ్రామాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి అక్కడ ఎడ్లతోనే ఓన్లీ ప్రత్యేకంగా మల్లికార్జున స్వామి చుట్టూ తిరిగితే మా కోరికలు సంవత్సరం అంతా బాగుంటామని చెప్పి ఒక నమ్మకం. అది ఇప్పటి గుడి కాదు, ప్రాచీనం. దాదాపు 11వ శతాబ్దం సంబంధించిన గుడి విగ్రహాలు, దేవతా విగ్రహాలు గతంలో పురావస్తు శాఖ వాళ్ళు సర్వే చేసి ఇది 11వ శతాబ్దం కింది అని చెప్పి తేల్చినారు. కాబట్టి అత్యంత ప్రాచీనమైన, అత్యంత పవిత్రమైన మల్లికార్జున స్వామి కోసం ఇదంతా చేయడం జరుగుతుంది. ఇది సంక్రాంతి రోజున మాత్రమే జరుగుతుంది. ఇక్కడ కూడా మన కొమరవెల్లిలో ఎట్లా ఉన్నాడో దేవుడు, కొమరవెల్లి ముందర గంగరేణి చెట్టు ఎట్లున్నదో మరి ఇక్కడ కూడా మా బండమల్లన్న గుట్ట మీద మల్లన్న పాదం ఉన్నది. చిర్రగోళ్ళ బొజ్జులున్నాయి. చరిత్ర కొమరవెల్లి చరిత్రం ఎట్లనో చరిత్రం ఇక్కడ అట్లనే ఉన్నది. మరి ఇక్కడ కూడా ఈడ జంగ పెట్టిండు, అక్కడ కూడా జంగ పెట్టిండు అని పెద్దలు మా తాతలు చెప్తున్నాగా నేను విన్నాము. మరి ఇక్కడ కూడా శివరాత్రి కానీ, సంక్రాంతి కానీ, మరి సట్టిది వచ్చింది అంటే ఇక్కడ పెదపట్నాలు ఎత్తున్నాము. ఇలా సంక్రాంతి నాడు పెదపట్నము, మొదటి వారం సత్య దొర్రంగానే మొదటి ఆదివారం నాడు పెదపట్నాలు,
శివరాత్రి పెదపట్నాలు, అగ్గిగుండాలు, ఉగాదికి కూడా ఆ దేవుడు బుద్ధి పుట్టించే పరిస్థితి ఏర్పడ్డది. ఉగాది కూడా చేతమని మా దేవుడు చెప్పిన రకంగా మేము నిలవగలుగుతున్నామని మా యొక్క ప్రార్థన. ఈరోజు సంకురాత్రి జాతర అంటే వీరారెడ్డిపల్లి గ్రామంలో బండమల్లన్న గుట్ట పురాణమైన చరిత్ర, ఎన్ని పిడిలు ఎన్ని యుగాలు నడుస్తుందో పుట్టుగుండము. ఇక్కడ బండ సరికలున్న మల్లికార్జున స్వామి. మరి ఇక్కడ నేను చెయ్యబట్టి 22 సంవత్సరాలు అవుతుంది. మా బండ మల్లన్న కమిటీ ఆధ్వర్యంలో, వీరారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో, మరి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో, జంగాపల్లి గ్రామం ఆధ్వర్యం, గాజులపల్లి, హనుమాజ్పల్లి, మల్లపల్లె, రుద్రారం, ఇక్కడ ఈరోజు ఊరుకు ఒక 10-15 బండ్లు, 5 ఎడ్ల బండ్లు వస్తాయి ప్రతి సంవత్సరము. ఇది పెద్ద జాతర. ఇక్కడ కూడా మన బండమల్లన్న ముందట గంగరేణి చెట్టు పుట్టింది. ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల కాయలు కాస్తుంది. మరి ఇక్కడ పుట్టుగుండం ఉన్నది. పురాణమైన చరిత్ర. ఇంతపాటి పుట్టుగుండము ఏ దేవస్థానంలో కనపడలేదు. ఏ కాలంలో కూడా నీళ్లు పోవు. మరి ఆ నీళ్లు కూడా వచ్చిన భక్తులు తలాయిన్ని కూడా మీరు తీసుకొని తానాలు చేస్తారు. మరి వెనకడ మా తాతలు చెప్పుదురు, మా గ్రామాలల్లా చేనులల్లా అల్లాలకు కానీ మన వరిసెలకు కానీ రోగాలు పడితే తానం చేసి వచ్చి గుండంలో నీళ్లు తీసుకొని దేవుని ముందట ఏది ఉన్నా అలా వేసుకుపోయి ఇంత పసుపు వేసుకుపోయి ఆ చేనులలో వెళ్తే రోగాలు పోదురని మా తాతలు చెప్పుదురు. మరి ఇంత దాతలైనా ఇక్కడ వచ్చి ఈ బండమల్లన్న గుడిని చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. మరి ఇక్కడ కాకుండా కూడా మన దుబ్బాక నిజవర్గం కాకుండా మరి వేరే నిజవర్గాలు వేరే రాష్ట్రాల నుంచి కూడా భోజనం, మరి మహారాష్ట్ర, హైదరాబాద్, ఇక్కడ భువనగిరి, కరీంనగర్, ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాలకి వచ్చి కూడా భక్తులు ఇక్కడ వచ్చి దర్శనం తీసుకుంటున్నారు. మరి వచ్చిన వాళ్ళకు కూడా సంతానాలు అవుతున్నారు, కొడుకులు పుడుతున్నారు, బిడ్డలు పుడుతున్నారు, మొక్కిన మొక్కులు నెరవేరుతున్నాయి. అనేకమైన దాతలు వచ్చి డెవలప్మెంట్ చేస్తున్నారని మా యొక్క ప్రార్థన. వీరారెడ్డిపల్లి, జంగాపల్లి, గాజులపల్లెల మధ్యలో ఉన్న బండమల్లన్న స్వామి ఈరోజు జాతర. ప్రతి సంక్రాంతికి జాతర సాగుతున్నది. మరి భారీ పెద్ద ఎత్తున భక్తులు ఈ బండ మీదకి చేరుకుంటారు. చుట్టుముట్టు సిద్దిపేట జిల్లా కానీ, మెదక్ జిల్లా కానీ, నిజామాబాద్ జిల్లా కానీ, హైదరాబాద్ కానీ, రంగారెడ్డి కానీ, జనగాం కానీ, సంగారెడ్డి కానీ, మరి ఈ జిల్లాల నుంచి భారీ పెద్ద ఎత్తున ఈ బండ మీదకి చేరుకుంటారు. ఈరోజు చాలా మహిమగల్ల మల్లన్న దేవుడు. మరి కొలిచిన వారికి కొంగు బంగారం అవుతాడు. మరి తలిచిన వారికి తలకిన నెత్త అవుతాడు. మరి చాలా మంది ఇక్కడికి వచ్చి మొక్కులు తీసుకుంటారు. మొక్కిన వారికి మొక్కులు తీరుతున్నాయి. మరి మీరు కూడా రాని వాళ్ళు కూడా ఈ బండ మీదకి రండి, మరి దర్శించుకోండి. చూడొచ్చు, వందల సంవత్సరాల పూర్వకాలం నుంచి ఇక్కడ బండమల్లన్న జాతర జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామ ప్రజలతో పాటు వీర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. మల్లన్న దర్శించుకొని వారి మొక్కునే కోరికలను తీరుస్తారని ఇక్కడ ప్రజల నమ్మకం. కెమెరామెన్ కృష్ణతో దయానంద్, 4 Sides TV, సిద్దిపేట.